హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆర్తి. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే సింపుల్గా, సాఫ్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అయితే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే దాంట్లో నేను 1 లీటర్ పాలు వేసుకుంటున్నానండి. పాలను అయితే బాగా మరగనివ్వాలండి. ఈ పాలను అయితే బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అవ్వక అదే గరిటతో ఒక గిన్నెలోకి నేను ఒక గరిటె పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలలో నేను కస్టర్డ్ పౌడర్ విత్ 1 స్పూన్ షుగర్ కలుపుకుంటున్నానండి. అలా తిప్పుతూనే ఉండాలి. ఇలాగా బాయిల్ అవ్వక ఇప్పుడైతే నేను 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. మ్యాంగోస్ అనేవండి ఈ సమ్మర్లోనే మనకి అందుబాటులో వస్తాయండి. మ్యాంగోస్ అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటిది ఇలాగ ఐస్ క్రీమ్లా చేసి పెడితే మాత్రం ఇంకా ఇష్టంగా తింటారండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను గిన్నెలోకి 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ కస్టర్డ్ తీసుకున్నానండి. ఇది అప్పుడు గట్టితో ఒక గట్టి నేను పాలు తీసుకున్నాను కదండి, ఆ పాలతోనే నేను కలిపి పెట్టుకుంటున్నాను. నేనైతే కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తానండి. కస్టర్డ్లో మనకి ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. చాలా రకాల కంపెనీలు వస్తున్నాయి, నేను ఇదే తీసుకోవాలని చెప్తాను మీకు. మ్యాంగో ఫ్లేవర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని వేసేసుకుని కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. అది చిక్కబడుతుందండి. కస్టర్డ్ అనేది చిక్కబడుతుంది. ఆ చిక్కపడేదాకా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మీరు అలా స్లోగా తిప్పేకూడదు. బాగా గంటలు గంటల కింద రాకుండా ఉంటుందండి. ఇలా చూడండి, నాకు చిక్కబడుతుంది. ఇలాగ మీకు గరిటె ఇలాగ ఎత్తినప్పుడు ఆ లేయర్స్ కనిపిస్తుంది, గరిటె పైన లేయర్స్ కనిపిస్తుంది. అప్పుడే మీకు తెలుస్తుంది అది చిక్కబడింది అనేసి. ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే కింద గిన్నె మాడిపోతుంది, లోపలంతా బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది. అలా తీసి చూసుకుంటూ ఉండాలండి మనకి ఎలాగుంది ఏంటనేసి. చూడండి, నాది రెడీ అయింది. ఇంకొక 5 మినిట్స్ నేను స్టవ్ మీద ఉంచుకుని ఇంకొక 5 మినిట్స్ మరగబెట్టుకుంటున్నానండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఒక ½ అన్ అవర్ అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చల్లారగలుగుతుంది, దానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడైతే నేను కింద పెట్టేసుకున్నాను. ఇది ఒక లైట్ వామ్గా ఉంటే చాలండి. దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడి పండు అండి. నేను 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. ఇవైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను.
ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను, నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలోకి నేను 2 స్పూన్స్ కాజు తీసుకున్నానండి. ఇదైతే మనం ముందుగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసేసుకున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో నేను మామిడి పళ్ళు వేసుకుంటున్నానండి. నేను తీసి పెట్టుకున్నాను కదా, ఈ మామిడి పళ్ళు అందులోకి వేసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ కూడా వేసేసుకుంటాను. నేను ఇందులో ఏ క్రీమ్ యూజ్ చేస్తున్నదండి, ఇంట్లో ఉండే పదార్థాలతోనే రెడీ చేస్తున్నాను. ఆ మిక్సీ జారు ఫుల్ నిండుగా ఉండేదండి, అందుకే జ్యూస్ జార్ తీసుకున్నాను నేను. ఇప్పుడు అవన్నీ కలిపి ఇలాగా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ అయితే ఎంత థిక్నెస్ ఉందో చూడండి, ఇలా థిక్గా ఉండాలి ఐస్ క్రీమ్కి. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకున్నానండి. ఇదైతే నేను వెనిలా ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకున్నాను. ఇలా మీ ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసేసుకున్నాను నేను. ఇప్పుడైతే మూత పెట్టి ఇదైతే నేను 5 to 6 అవర్స్ నేను ఫ్రీజర్లో పెట్టబోతున్నానండి. అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. 5 అవర్స్ అయిపోయాక నేను తీస్తున్నానండి. ఇదిగోండి ఎంత బాగుందో, మా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అయితే తీసేస్తున్నాను ప్లేట్లోకి నేను. ఇదిగోండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్.